హలో చెక్. హలో చెక్. హలో, పత్రికా విలేకరులందరికీ నమస్కారాలు. ఓకే, అందరికీ థ్యాంక్ యూ. మా పోలీస్ తరఫున అందరికీ, పత్రికా విలేకరులందరికీ మా థ్యాంక్స్. ఈరోజు ఈ పత్రికా సమావేశంలో వరంగల్ సిపి సంతృప్తి గారు,
బలపల్లి ఎస్పీ కిరణ్ కారే గారు, ములుగు ఎస్పీ శబరీష్ గారు, మా కొత్తగూడెం ఎస్పీ రోహిత్ గారు, ఏటూరు నాగారం ఏఎస్పీ శివం అండ్ మా ట్రైనీ ఐపీఎస్ ఆఫీసర్. హలో 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 మా ట్రైనీ ఐపీఎస్ ఆఫీసర్ మన్నన్ భట్ గారు అందరు ఉన్నారు. రోజు ఒకటి ఇప్పుడు బాగుందా? ఓకే, మా ఆఫీసర్లంతా ఇక్కడ ఉన్నారు ఈరోజు. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం మీ అందరు తెలుసు. గత 2 నెలలుగా మేము ఈ మావోయిస్ట్ పార్టీ సభ్యులని కొందరు తమ హింసాయుతమైన ఉద్యమాన్ని వదిలి జనజీవన స్రవంతిలో కలవడానికి మా ముందు వచ్చి సరెండర్ అయ్యారు. ఇప్పటి వరకు 250 మంది సరెండర్ అవ్వడం జరిగింది. కొత్తగూడెం జిల్లాలో కావచ్చు, ములుగు జిల్లాలో కావచ్చు, ఇంకా వరంగల్లో కావచ్చు. ఇప్పటి వరకు ఈ సంవత్సరంలో 250 మంది సరెండర్ అయ్యారు, వివిధ ర్యాంకులకు సంబంధించిన వాళ్ళు. అందులో భాగంగా ఈరోజు కూడా ఒక 14 మంది సరెండర్ అయ్యారు. వీళ్ళంతా మా వెనుక ఉన్న వాళ్ళంతా ఇప్పుడు వీళ్ళంతా మావోయిస్టు ఉద్యమాన్ని వదిలేసి ఈ సరెండర్ జనజీవన స్రవంతిలో కలవడానికి ముందుకొచ్చారు. వారికి మా పోలీస్ శాఖ తరఫున ఆహ్వానం పలుకుతున్నాము. అయితే వీరిలో 2 ఏసీఎం ర్యాంక్ ఉన్నారు, ఏరియా కమిటీ మెంబర్స్. వారికి 4 లక్షల రివార్డు ఇవ్వడం జరుగుతుంది. ఇంకా 4 పార్టీ సభ్యులు ఉన్నారు, వారికి 1 లక్ష రూపాయల చొప్పున రివార్డు ఇవ్వడం జరుగుతుంది. ఇంకా మిగిలిన పార్టీ మెంబర్సు, మిలీషియా మెంబర్స్ ఉన్నారు, వారికి 25,000 ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఇమ్మీడియట్గా వారికి వచ్చారు కాబట్టి అందరికీ 25,000 నగదు ఇప్పుడే ఇవ్వడం జరుగుతుంది. మిగిలిన అమౌంట్ వారి అకౌంట్లోకి పంపడం జరుగుతుంది. అయితే మా ప్రధాన ఉద్దేశం ఈ మావోయిస్ట్ పార్టీ సభ్యులు ఎవరైనా సరే ఈ హింసాయుతమైన ఉద్యమం వదిలేసి ముందుకు రావాలనే వాళ్ళను ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే మేము ఈ కార్యక్రమం చేపట్టాము. కాబట్టి ఇంకా ఎవరైనా సరే ముందుకు వస్తే, అంటే ఏ రాష్ట్రం అనేది సంబంధం లేదు, ఏ రాష్ట్రంలో పనిచేస్తున్నా సరే. ఇప్పుడు వీళ్ళంతా తెలంగాణలో చెందిన వాళ్ళు ఒక్కరే ఉన్నారు ఇందులో, చర్లాకు సంబంధించిన ఒక అమ్మాయి ఉన్నది. మిగిలిన వాళ్ళంతా ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన వాళ్ళు. కాబట్టి ఏ రాష్ట్రమైనా సరే, ఎవరు వచ్చినా సరే మేము ప్రభుత్వం తరఫున వారిని ఆహ్వానించి వారికి రివార్డ్ అమౌంటు, వారి పునరావాసానికి ఉపాధి చూపించడము, వారికి ఎట్లాంటి సాయం, ఆరోగ్య సమస్యలు ఉన్నా సరే, వారికి ఏం కావాలన్నా సరే మా పోలీస్ శాఖ తరఫున వారికి సమకూర్చి ఈ సరెండర్స్ని ప్రోత్సహించాలనేదే మా ఉద్దేశం. కాబట్టి ఇంకా మేము మా పోలీస్ శాఖ తరఫున ఇంకా ఈ ఉద్యమంలో పనిచేస్తున్న సభ్యులకు మేము ఇంకా కాంటాక్ట్ చేస్తాము, కలుస్తాము, వారితో మాట్లాడి వాళ్ళను మళ్ళీ ఈ జనజీవన స్రవంతిలో కలిసే విధంగా ఈ ప్రయత్నం కొనసాగుతుంది. ఇప్పుడు వీళ్ళందరికీ 25,000 క్యాష్ ఇస్తాము. ఇప్పుడు అయితే ఒక అతను హెల్త్ బాగాలేదు, అతను కొత్తగూడెంలో హాస్పిటల్లో ఉన్నాడు, హెల్త్ బాగాలేదు. అయితే ఇప్పుడు 13 మంది ఇక్కడికి వచ్చారు. 1 మినిట్ అయిపోయినాయి. సరే, వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ మీద ఏం కేసులు ఉన్నాయనేది అక్కడ ఛత్తీస్గఢ్ పోలీసులు వాళ్ళు వెరిఫై చేసుకుంటారు. కానీ మా దగ్గర మాత్రం వీళ్ళ మీద ఎట్లాంటి కేసులు లేవు. కాబట్టి మా సైడ్ నుంచి, తెలంగాణ పోలీసు నుంచి వాళ్ళకి ఎట్లాంటి ఇబ్బంది ఉండదు. ఇంకోటి మేము అక్కడ వాళ్ళకు కూడా వీళ్ళు వెళ్ళి మళ్ళీ వీళ్ళ సొంత గ్రామాలకు వెళ్ళాలి కాబట్టి వెళ్ళి వాళ్ళు అక్కడ వాళ్ళ బ్రతకాలి కాబట్టి అక్కడ పోలీస్కి కూడా ఇన్ఫామ్ చేస్తాం మేము, ఇట్లా వీళ్ళు సరెండర్ అయ్యారు వీళ్ళు కాబట్టి. ఆ విషయం కూడా వాళ్ళకి చెప్పి వాళ్ళు కూడా అక్కడ ప్రశాంతంగా వాళ్ళ గ్రామాల్లో ఉండే విధంగా మళ్ళీ మేము చర్యలు తీసుకుంటాం అన్నట్టు. అంటే పునరావాసం అంటే ఇప్పుడు ఆ స్టేట్లో అంటే ఇప్పుడు మేము చేయలేము. ఇక్కడ అవసరం, ఇక్కడ ఆరోగ్య సమస్యలు ఏమన్నా ఉంటే ఇక్కడ చేయగలుగుతాము, వాళ్ళు ఇక్కడ ఏమన్నా పని చేస్తామంటే ఇక్కడ చేయగలుగుతాం. కానీ
వాళ్ళు ఛత్తీస్గఢ్కి వెళ్తే మాత్రం అక్కడ పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తాం, అక్కడ ఏమన్నా సాయం చేయడానికి ట్రై చేస్తాం మేము. చెప్పమ్మా నువ్వు ఆమెనే చెప్పారు ఎందుకు వచ్చినావు ఇక్కడ. ఇది ఇప్పుడు కాదు, గత 2 నెలల నుంచి ఇవన్నీ పాలసీ మేము చేస్తున్నాము. సరెండర్ పాలసీ అనేది ఈ సంవత్సరంలో 250 మంది లొంగిపోయారు. అందులో అందరూ ఛత్తీస్గఢ్ రాష్ట్రం 90%, అందులో ఒక 10 మంది వరకు తెలంగాణ రాష్ట్రం వాళ్ళు ఉంటారు. మిగిలిన వాళ్ళంతా ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు, ముఖ్యంగా బీజాపూర్, సుక్మా జిల్లాకు చెందిన వాళ్ళు అన్నట్టు. ఇది కాబట్టి అంటే మేము ఎక్కువగా దీని మీద ఈ సరెండర్స్ మీద ఎక్కువగా దృష్టి పెడుతున్నాము. ఎందుకంటే శాంతియుతంగా వాళ్ళను కన్విన్స్ చేసి, వాళ్ళను ఒప్పించి, వాళ్ళను తీసుకురావాలనేదే మా ఉద్దేశం. అంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు అన్నట్టు, అందుకే వాళ్ళ రివార్డ్ అమౌంట్ కూడా ఇప్పుడు వీళ్ళు యాక్చువల్గా అఫీషియల్గా వీళ్ళు ఇక్కడ మా రికార్డులో లేరు, రివార్డు అఫీషియల్గా లేదు. అయినా కూడా ప్రభుత్వం ముందుకొచ్చి వీళ్ళందరికీ సరే ఇక్కడికి వచ్చి సరెండర్స్ ప్రోత్సహించాలని, సరెండర్స్ను ప్రోత్సహించాలని చెప్పేసి వాళ్ళ మీద అధికారికంగా రివార్డ్ లేనప్పటికీ కూడా ఇప్పుడు వెంటనే ప్రభుత్వం వీరికి శాంక్షన్ చేయడం జరిగింది. చేసి ఇప్పుడు ఇమ్మీడియట్గా ఇప్పుడు 25,000 ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇందులో ఇద్దరికి 4 లక్షలు వస్తుంది. వీళ్ళు ఈ రాష్ట్రం వాళ్ళు గారు ఈ రాష్ట్రంలో పనిచేయలేదు కూడా, కానీ ప్రభుత్వం ముందుకొచ్చి వీళ్ళను ప్రోత్సహించాలి, ఈ సరెండర్స్ ప్రోత్సహించాలనేదే పాలసీ. చెప్పాను కదా, కర్రగుట్టలో మాకు అధికారికంగా మాతోని వాళ్ళు ఎట్లాంటి సమాచారం షేర్ చేసుకోవట్లేదు. కాబట్టి మేము అధికారికంగా మాకు ఎట్లాంటి సమాచారం లేదు. మేము కూడా మీలాగానే విన్నది తప్పితే మాకు సమాచారం లేదు. సరెండర్ అనేది రాష్ట్ర ప్రభుత్వం పాలసీ కూడా. ఎందుకంటే ఇప్పుడు ఒక వ్యక్తి మీద సెంట్రల్ కమిటీ మెంబర్ ఉన్నారనుకోండి, తెలంగాణ ప్రభుత్వం రివార్డు ప్రకటించింది, ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కూడా రివార్డు ప్రకటించింది. ఇప్పుడు అతను సరెండర్ అయితే 2 ప్రభుత్వాలు ఇస్తాయి అతనికి పైసలు. ఇప్పుడు కాబట్టి సరే మేము నమ్మకంతోనే వాళ్ళకు పిలిచాము, ఇచ్చాము. ఇక తర్వాత వాళ్ళు ప్రశాంతంగా ఉండడానికి మా వంతు కృషి చేస్తాము. అక్కడ కూడా వాళ్ళకు ఎట్లాంటి వేధింపులు లేకుండా మళ్ళీ వాళ్ళ పని చేసుకునే విధంగా మా వంతు కృషి మేము చేస్తాం. అంటే వీళ్ళంతా ఛత్తీస్గఢ్ కదా, మన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం నుంచి యూజీ క్యాడర్ 94 మెంబర్స్ ఉన్నారు. 94 మంది ఇంకా అండర్ గ్రౌండ్లో ఉన్నారు మావోయిస్ట్ పార్టీలో. వాళ్ళంతా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోనే ఉన్నారు. ఇప్పుడు 95 మంది. ఇంకా మిగిలిన వాళ్ళంతా వేరే రాష్ట్రాలకు చెందిన వాళ్ళు. సరే, అది ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయం అది. కాబట్టి దాని గురించి మేమేం మాట్లాడలేదు, చర్చల గురించి. అయితే ఇక్కడ ఇప్పుడు సరిహద్దు జిల్లాల ఎస్పీలు అందరు ఉన్నారు. ఇక్కడ భూపాలపల్లి ఎస్పీ గారు ఉన్నారు, కొత్తగూడెం ఎస్పీ గారు ఉన్నారు, ములుగు ఎస్పీ గారు ఉన్నారు, వరంగల్ సిపి గారు ఉన్నారు. కాబట్టి మా విజ్ఞప్తి ఏంటంటే, ఫ్రీగా భయపడాల్సిన అవసరం లేదు. ఎవరైనా సరే రావచ్చు, వచ్చి ఫ్రీగా కలవచ్చు. మావోయిస్ట్ పార్టీ సభ్యులు ఎవరైనా సరే వారికి తప్పకుండా మేము వారిని మంచిగా చూసుకుంటాము. ట్రీట్మెంట్ అంటే మంచిగా సాదరంగా ఆహ్వానించి వారు మళ్ళా నార్మల్ లైఫ్ గడిపే విధంగా తప్పకుండా మేము కృషి చేస్తాం.